అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలకోడేటి కృష్ణమూర్తి గారు రచించిన నేటి కొడుకులు రేపటి తండ్రులే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ స్టేషన్లో ఆగింది. జనమంతా బెలబెలమంటూ దిగిపోయారు. రాఘవయ్య గారు కూడా దిగారు. ఆయన వయస్సు 60 ఏళ్ల పైమాటే. తెలుగు మాస్టారుగా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ముగ్గుబుట్టెలా పండిపోయిన జుత్తు, విశాలమైన నుదురు, నుదుటి మీద ముడతలు, లోతుకు పోయిన బుగ్గలు. నన్ను చూడగానే ఆయన కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆయనకి నమస్కరించి ఆయనతో పాటు దిగిన కొడుకు కోడలని విష్ చేశాను. వాళ్ళని కారులో నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. శేఖర్ రాఘవయ్య గారి ఏకైక సంతానం. మేమంతా ఒకే కాలనీలో ఉండేవాళ్లం. శేఖర్ ఇప్పుడు నేను పనిచేసే కంపెనీలో పనిచేసేవాడు. 5 సంవత్సరాల క్రితం పాలకొల్లు బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కావటంతో వాళ్లు పాలకొల్లు వెళ్లిపోయారు. తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవయ్య గారిని మంచి హాస్పిటల్లో చూపించాలని హైదరాబాద్కు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్లీ ఇదే చూడటం. ముందుగా క్యాజువాలిటీ వార్డులో 150 రూపాయలు చెల్లించి అడ్మిషన్ కార్డు తీసుకున్నాము. వెంటనే 20,000 రూపాయలు కట్టమని చెప్పటంతో శేఖర్ వాటిని కూడా చెల్లించాడు. అడ్మిషన్ కార్డు 20,000 రూపాయలు చెల్లించి తీసుకున్న రసీదు చూసిన తర్వాత రాఘవయ్య గారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అనుమతించారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదని ఓ వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామన్నారు డాక్టర్లు. రాఘవయ్య గారి వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టడం శేఖర్ భార్య మంజులకు ఇష్టం లేనట్లుంది. ఆమె ముభావంగా ఉంది. నేను వింటానన్న ధ్యాస కూడా లేకుండా ఇటువంటి పరిస్థితి దావరిస్తుందని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. ఎలాగోలా ఆయన్ని వదిలించుకోమని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఉన్నదంతా ఆయన వైద్యానికి ఖర్చు చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మీకు ఆలోచన ఏ కొసానా లేదు అంది విసుగ్గా. శేఖర్ మాట్లాడలేదు. ఆ భార్యాభర్తల తీరు, వారి ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయినా మాట్లాడకుండా ఊరుకున్నాను. 3 రోజుల తర్వాత రాఘవయ్య గారిని ఐసీయూలోంచి జనరల్ వార్డులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో శేఖర్, మంజుల ఏదో పని మీద బయటికి వెళ్లారు. రాఘవయ్య గారు బాగా నీరసంగా ఉన్నారు. ఆయన దేని గురించో బాధపడుతున్నట్లుగా ఉంది. ఆయన కనుకొలకుల్లో నీళ్లు నిండాయి. రాఘవయ్య గారు, మీరు ధైర్యంగా ఉండాలి. ఆలోచిస్తున్న కొద్దీ సమస్యలు, బాధలు పెరుగుతాయి తప్ప తరగవు. అన్నింటికీ ఆ భగవంతుడున్నాడు. మీరు త్వరలోనే కోలుకుంటారు సాంత్వనగా పలికాను. మనిషి జీవితంలో ఎన్నో ఆలోచిస్తాడు, ఎన్నో కలలు కంటాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పిల్లలు అనే బాంధవ్యం అతన్ని కట్టిపడేస్తుంది. వార్ధక్యంలో తనకి ఆసరాగా ఉంటారని ఆశించిన పిల్లలు అలా ఉండనప్పుడు తన జీవితంలోని జ్ఞాపకాలన్నింటినీ చంపేసుకోవాల్సి ఉంటుంది. తన కడుపు మార్చుకొని పిల్లల్ని చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు, పేరంటాలు చేసి వాళ్ళు ఒక ఇంటివారయ్యారన్న సంతోషం ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి వాటన్నింటినీ మర్చిపోయి ఎండిన మోడిలా జీవించాల్సి ఉంటుంది. చస్తూ బ్రతుకుతూ క్షణమొక యుగంలా గడపాల్సొస్తుంది అన్నారు రాఘవయ్య గారు నా వైపు విచార వదనంతో చూస్తూ. కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్లీ ఆయనే అన్నారు. సంస్కారం తెలియని కొడుకు కోడలి ఇంట్లో ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఎలా ఉండగలననుకుందో. నా భార్య నాకన్నా ముందుగానే వెళ్లిపోయింది. అదృష్టవంతురాలు. ఆఖరి శ్వాస కొడుకింట్లో తీసుకోవడం కన్నా కన్నవారికి అదృష్టం ఏముంటుంది? కాని నాకు చావు ఎక్కడ రాసిపెట్టిందో తెలియటం లేదు. మా అబ్బాయి వ్యవహారం చూస్తున్నావుగా. ఇంతలో డాక్టర్ గారొచ్చి ఎలా ఉంది రాఘవయ్య గారు అని పలకరించారు. అప్పుడే బయటికెళ్లిన శేఖర్, మంజుల రావటంతో వాళ్లకేసి చూస్తూ, చూడు మిస్టర్ శేఖర్, మీ నాన్నగారి ఆరోగ్యం సరిలేదు. ఇటువంటి సమయంలోనే ఆయనకి తన వాళ్ల అవసరం ఉంది. మీరు ఎక్కడికి తిరగకుండా ఆయన దగ్గరే ఉండండి అని చెప్పి వెళ్లిపోయారు. ఈయన ఇంట్లోనే కాదు, హాస్పిటల్లోని పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అందరి చేత మాటలు పడాల్సి వస్తోంది.
విసుగ్గా అంది మంజుల. చూడు మంజుల, నాన్నగారికి ముసలతనం వచ్చేసింది. ఇంకా ఎంతో కాలం బ్రతకరు. నువ్వు ఓపిక పట్టు, అనవసరంగా రభస చేయకు అంటూ ధైర్యం చాలకపోయినా భార్యకి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్. ఆ సమయంలో మంజుల కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కొడుకు కోడలి మాటలు వింటున్న రాఘవయ్య గారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా వంక దిగులుగా చూశారు. నేనేమీ అనలేకపోయాను. రాత్రి సమయం 12 గంటలు దాటింది. వార్డులో అంతా నిశ్శబ్దంగా ఉంది. వేగంగా వెలుగుతున్న రాఘవయ్య గారి ఊపిరి మాత్రమే వినబడుతోంది. వార్డులో రోగులు చాలా తక్కువగా ఉన్నారు. కొందరు గాఢ నిద్రలో ఉన్నారు. మరికొందరు నిద్రకి ఉపక్రమించారు. లైట్లు మంద్రంగా వెలుగుతున్నాయి. రాఘవయ్య గారు మంచం మీద అటు ఇటు దొర్లుతున్నారు. ఆయనకు నిద్ర పట్టడం లేదల్లే ఉంది. అనవసరమైన ఆలోచనలతో బాధపడకండి అన్నాను ధైర్యం చెబుతూ. రాఘవయ్య గారు నా వైపు చూస్తూ, నేను ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నానో నీకు తెలియదు బాబు. మొదటిసారిగా నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన మంజులకి, ఇప్పటి మంజులకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మీలాంటి అత్తమామలు లభించడం నా అదృష్టం అంటూ ఆనాడు మా కాళ్లకు మొక్కిన మంజులకు ఈనాడు మా పొడే గిట్టడం లేదు. మేము ఒక భారంగా తోచాము. అదృష్టవంతరారు, నా భార్య వెళ్ళిపోయింది. నేనే మిగిలాను, చేదరింపులు తిరస్కారాలు పడటానికి. నా కొడుకు శేఖర్ పెళ్లాం చేతిలో కీలుబొమ్మగా తయారయ్యాడు. కాలంతో పాటు మనిషి కూడా ఎంత త్వరగా మారిపోతాడో అనటానికి నా కొడుకు కోడలు మంచి ఉదాహరణలు అన్నారు. ఆ మాటలంటున్నప్పుడు ఆయన కంఠం కొంచెం వణికింది. రాఘవయ్య గారికి నిద్ర పట్టకపోవటానికి ఆయన పడుతున్న మానసిక బాధ కారణమని అర్థమైపోయింది నాకు. నర్సును పిలిచి డాక్టర్ గారికి కబురు చేశాను. డాక్టర్ గారు వెంటనే వచ్చారు. రాఘవయ్య గారిని పరీక్షించి, రాఘవయ్య గారు, ప్రశాంతంగా నిద్రపోండి, మీకేమీ లోటు లేదు, మీ కొడుకు కోడలు దగ్గరే ఉన్నారు అని నా వైపు చూస్తూ, మిమ్మల్ని ఎక్కువగా అభిమానించే మూర్తిగారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మాత్రలు పంపిస్తాను, వేసుకోండి. శరీరానికి మనసుకి విశ్రాంతి అవసరం అంటూ నర్సుకి ఏదో సైగలాంటిది చేసి వెళ్ళిపోయారు. రాఘవయ్య గారు నిద్రపోవటం లేదని కోడలు మంజుల విసుక్కుంటోంది. ఈ ముసలాయన నిద్రపోడు, మనల్ని నిద్రపోనివ్వడు అంటూ గొనుక్కుంది. తర్వాత నర్సు ఏవో మాత్రలు తీసుకొచ్చి రాఘవయ్య గారికి ఇచ్చింది. కొంతసేపటికి రాఘవయ్య గారికి నిద్ర పట్టింది. వారం రోజులు గడిచాయి. అనుకున్నట్టుగానే డాక్టర్ గారు వచ్చి, ఈయన ఆరోగ్యం కుదుట పడింది, ఇక మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సమయంలో రాఘవయ్య గారు నిద్రపోతున్నారు. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈసారైనా నా మాట వినండి. ఈయన్ని ఇప్పటికైనా వదిలించుకుందాం. ఈయన ఆరోగ్యం కుదుట పడింది. ఎక్కడో అక్కడ కాలం వెళ్లదీస్తారు. ఈ భారం మనకొద్దు, మనం వెళ్ళిపోదాం. శేఖర్ వైపు తీవ్రంగా చూస్తూ అంది మంజుల. ఆ చూపు కరుడుగట్టిన కఠినత్వానికి, నిర్దయకు ప్రతిరూపంలా ఉంది. ఏంటా మాటలు? నెమ్మదిగా మాట్లాడు, నాన్నగారు వింటారు అన్నాడు శేఖర్. వింటే విన్నారు, అయితే ఏంటి? నేనేదనుకుంటే అదే జరుగుతుంది. అయినా ఇంత వయసొచ్చినా ఇంకా అమ్మ కూచిలా తండ్రిని వదులుకోలేకపోతున్నారు కసురుకున్నట్టుగా అంది మంజుల. నాకు మతిపోయినంత పనయింది ఆవిడ మాట్లాడుతున్న మాటలకి. నేనిక ఉండబట్టలేక, మంజులుగారు, మీరేమీ అనుకోనంటే విషయం చెప్తాను. మీరు చేస్తున్న ఆలోచన మంచిది కాదు. ఇంట్లో పెద్దవాళ్లైన తల్లిదండ్రులకి బిడ్డల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ముఖ్యం, వారి డబ్బు కాదు. ఈ పరిస్థితుల్లో రాఘవయ్య గారిని విడిచి వెళ్లటం మీకు ధర్మం కాదు అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశాను. ఆవిడికి నా మాటలు రుచించినట్టుగా లేదు. నా వైపు కోపంగా చూసింది. ఆ చూపు నన్ను కలవరపెట్టింది. అయినా ఆమె నన్ను లెక్క చేయకుండా భర్త చెయ్యపట్టుకొని, హాస్పిటల్ బిల్లు కట్టేశారుగా, ఇక చాలు పదండి. మీ నాన్నగారు బాగానే కోలుకున్నారు. ఇక ముందు ఎక్కడికెళ్లాలో, ఎక్కడ ఉండాలో ఆయనే తేల్చుకుంటారు. ఇహ ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు, పదండి అంటూ ముందుకు దారితీసింది. నేను అయోమయంగా చూస్తూ అక్కడే ఉండిపోయాను. శేఖర్, మంజుల కొంచెం ముందుకెళ్లిన తర్వాత నర్సును పిలిచి, చూడు సిస్టర్,
వీళ్ళని బండెక్కించొస్తాను. నేను వచ్చేంతవరకు రాఘవయ్య గారిని కాస్త కనిపెట్టుకుని ఉండు అని చెప్పి నేను కూడా శేఖర్ని అనుసరించాను. శేఖర్కి సెండాఫ్ ఇచ్చినప్పుడు అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోవటం నాకు ఆశ్చర్యం అనిపించింది. నా హృదయాంతరాల్లో ఏదో బాధ గూడు కొట్టుకోసాగింది. ఈ లోకంలో ఎందరో వృద్ధులు పరిస్థితులకు తలొగ్గి రాజీ పడుతూ బ్రతుకుతున్నారు. తమ సంతానం చేత తిరస్కారాలకి గురి అవుతూ సమాజంలో చిన్నచూపు చూడబడుతున్నారు. కన్నవారి అనాదరణను, నిర్లక్ష్యాన్ని భరిస్తూ బ్రతకటం వారికి దుర్భరమవుతోంది. అయినా తప్పటం లేదు. రేపటి రోజు నా పరిస్థితి ఇంతేనా? ఆలోచించలేకపోయాను. ఆలోచనలతో సతమతమవుతూ హాస్పిటల్కి చేరుకునేసరికి రాత్రి 11 అయ్యింది. రాఘవయ్య గారు వార్డు బయట బల్ల మీద కూర్చొని ఉన్నారు. డాక్టర్ గారితో ఏదో మాట్లాడుతున్నారు. నన్ను చూడటంతోటే దుఃఖం ఆపుకునే ప్రయత్నం చేస్తూ, బాబూ, వాళ్ళని జాగ్రత్తగా బండెక్కించావా అని అడిగారు. నేను ఆశ్చర్యపోతూ, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు వాళ్ళు జాగ్రత్త గురించి ఆలోచిస్తున్నారా అంటూ ఉండంగానే నా మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ, అదేంటి బాబు అలా అంటావు? బిడ్డలు ఆదరించకపోయినా, నిర్దాక్షిణ్యంగా ఇక్కట్ల పాలు చేసినా తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్నే కోరుకుంటారు అన్నారు రాఘవయ్య గారు. కన్న ప్రేమ అంటే అదేననిపించి నా కళ్ళు చెమ్మగిల్లాయి. కొంతసేపు మౌనం తర్వాత రాఘవయ్య గారు దీర్ఘంగా నిశ్వసిస్తూ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉన్న వెనకటి రోజుల్లో ఒకరిపై మరొకరికి ఆప్యాయతలు, మమతలు పరిమళించేవి. ఎవరికి వారు తమ పరిమితుల్ని, బాధ్యతల్ని తెలుసుకొని మెసిలేవారు. వృద్ధులను ఇంటికి పెద్ద దిక్కుగా భావించేవారు. కొడుకులు తల్లిదండ్రులను, కోడళ్లు అత్తమామలను గౌరవించేవారు, ప్రేమించేవారు. ఆ వాతావరణంలో వృద్ధులు చీకుచింత లేకుండా హాయిగా, సంతోషంగా ఉండేవారు. ఆర్థికపరమైన సమస్యలున్నా కలిసికట్టుగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసేవారు కాబట్టి అంతగా బాధ ఉండేది కాదు. కాని రోజులు మారిపోయాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. నా గతం నీకు తెలియందేమీ కాదు. ప్రేమ, అనురాగం లేని చోట ఆత్మాభిమానానికి విలువలేదు. ఇప్పుడు నా జీవితం ఒక మలుపు తిరిగింది. ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. అంతే. ఈ వారం రోజులు నా కొడుకు కన్నా ఎక్కువగా అభిమానించావు. నువ్వు నీ భార్య పిల్లలతో కలకాలం సుఖంగా ఉండాలి. ఇక నాకు సెలవు. ఉంటాను బాబూ అని బట్టలు సర్దుకోసాగారు రాఘవయ్య గారు. ఎక్కడికి వెళ్తారు అని అడిగాను. దానికి ఆయన సమాధానంగా, చుక్కానీ లేని నావని గమ్యమెటు అని అడిగితే ఏం చెబుతుంది? నేను అంతే అన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే, నాతో పాటే ఉండండి అన్నాను. ఏంటి బాబు నువ్వు అంటుంది? నేను మీ ఇంట్లోనా అన్నారు రాఘవయ్య గారు ఆశ్చర్యంగా. అవును, మీరు నా దగ్గరే ఉండండి. ఊరికే ఉండటం ఇష్టం లేకపోతే మా పిల్లలకి ట్యూషన్స్ చెప్పండి. అంతేకాదు, మా కాలనీలో 75 ఇళ్లున్నాయి. పిల్లల్ని కూడగట్టడం పెద్ద విషయమేం కాదు. వాళ్ళందరికీ మీ చేత ట్యూషన్లు చెప్పించే ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు బోధించండి. తీరిక సమయాల్లో వాతావరణం కలుషితం కాకుండా పచ్చదనం అవసరం ఎంతైనా ఉందనే వాస్తవాన్ని కాలనీలో ప్రచారం చేయండి. పిల్లలందరి చేత మొక్కలు నాటించే ప్రక్రియ చేపట్టండి. మా కాలనీని ఓ నందన వనంలా మార్చడానికి సహకరించండి. మా కాలనీ వాసులందరికీ చెప్పి మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నేను ఏర్పాటు చేస్తాను అన్నాను. బాబూ, నీ మాటలు వింటుంటే కొడుకు కోడలి తిరస్కారానికి గురైన నేను బ్రతికేదెలా అన్న గుండెలోని భారం ఒక్కసారిగా దిగిపోయినట్టుగా ఉంది. అడుగు తీసి అడుగు వేయటానికి కంపించిన నా పాదాలకు బలం వచ్చినట్టుగా ఉంది. నాలో జీవించాలన్న ఆశ చిగురింపచేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు అంటూ ఆనంద బాష్పాలు జాలువారుతుండగా నన్ను అనుసరించారు రాఘవయ్య గారు. మధ్యలో ఆగి, అది సరే, నువ్వు ఈ విధంగా ఎందుకు చేస్తున్నట్టు అని అడిగారు రాఘవయ్య గారు. ఎందుకంటే రేపటి నా వృద్ధాప్యం నాకు వరంగా పరిణమించాలని, మీ నుంచి నా నుంచి ఈ కాలపు పిల్లలకు తగిన పాఠాలు నేర్చుకోవాలని అన్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి.